నాకు యూరియా దొరుకుతుంది. అయితే ఇంకోటి మనకు దీంట్లో ఈ యొక్క ప్రోగ్రాంలో ఈరోజు మనకు డ్రోన్ మనము చూస్తున్నాం. రెగ్యులర్గా ఫార్మర్ రైతు పొలాల్లో మనం ప్రాక్టీస్ ఏంటంటే నాప్సాక్ స్ప్రేతో కానీ, తైవాన్ స్ప్రేలతో కానీ, హ్యాండ్ స్ప్రేలతో కానీ మనము పంటలపై వచ్చే చీడపీడలను నివారించుకోవడానికి, తెగుళ్లను నివారించుకోవడానికి, ఆ పంటలపై వచ్చే పురుగులను నివారించడానికి మనము ఈ ట్రెడిషనల్ ఉండేటువంటి తైవాన్ స్ప్రేలు కానీ, హ్యాండ్ స్ప్రే కానీ, నాప్సాక్ స్ప్రే కానీ వాడి మనము కంట్రోల్ చేసుకుంటాం. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, అదేవిధంగా పేపర్లలో చూస్తున్నాం. కొత్తగా ఇప్పుడు డ్రోన్ ద్వారా మనకు స్ప్రే చేసి ఈ పంటల పైన వచ్చే చీడపీడలు నివారించడానికి మనకు డ్రోన్ అనేది కొత్త టెక్నాలజీ వచ్చిందనమాట. అయితే ఈ డ్రోన్ అనేది ప్రైవేట్ కంపెనీలో కూడా వచ్చినాయి. చాలామంది ప్రైవేట్ వాళ్ళు కూడా తీసుకొని దీన్ని రైతుల దగ్గర స్ప్రే చేసి వాళ్ళకు ఎకరాకింత కాస్ట్ అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకు ఈసారి ఏంటంటే రీసెంట్గా ఈ మనకు డిపార్ట్మెంట్ ద్వారా ఒక 20 డ్రోన్లు అనేది మనకు జిల్లాకు శాంక్షన్ కావడం జరిగింది. డ్రోన్స్ ఇవి స్ప్రే చేయడానికి డిఫరెంట్ కంపెనీ ఒక 5-6 కంపెనీలు ముందుకు వచ్చాయన్నమాట. అది ఇండివిజువల్ రైతు అంటే ఒక రైతు ఇండివిజువల్ రైతు ఎవరున్నారో వాళ్ళకు కాకుండా గ్రూపులకు ఇస్తున్నారు. ఏది మహిళా గ్రూపులకు, రైతు సంఘాలకు, అదేవిధంగా సొసైటీలకు ఈ యొక్క డ్రోన్స్ అనేది ఇస్తున్నారు. సంఘాలకు మాత్రమే ఇస్తున్నారు. అది సబ్సిడీ పైన అన్నమాట. డ్రోన్ కాస్ట్ వచ్చేసి మనకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. డిఫరెంట్ కంపెనీలను బట్టి, వివిధ కంపెనీలకు సంబంధించి మనకు 5 లక్షల 10 లక్షల వరకు దాని యొక్క పూర్తి కాస్ట్ ఉంటుంది, మొత్తం ధర అన్నమాట. దాంట్లో 40% సబ్సిడీ అనేది 40% సబ్సిడీ ఉంటుంది. మిగతాది